ఈ రోజు మేము సంతకెళ్ళి రొయ్యలు తెచ్చామండి. 60 కౌంట్ ఉంటుందా పేద? ఉంటదండి ఉంటదండి. మీకు తెలుసు కదండి 60 కౌంట్ 40 కౌంట్ అంటారు. అంటే ఏం లేదండి, కేజీకి 40 రొయ్యలు దూకితే 40 కౌంట్, 60 రొయ్యలు దూకితే 60 కౌంట్ అంతేనండి. ఇప్పుడు ఆ రొయ్యలతోటి మనం రొయ్య పికిల్ పెట్టబోతున్నాం అండి. అంటే నిల్వ పచ్చడి పెట్టుకోబోతున్నాం. ఒక 6-7 నెలల వరకు నిల్వ ఉంటదండి. చాలా సింపుల్ గా మంచి టేస్ట్ అద్దరిపోయేలాగా మంచి మసాలాలు అవి వేసి సింపుల్ గా చేసి చూపిస్తామండి మీకు. ఇప్పుడు పెహద్ 2 కేజీలు రొయ్యి తీసుకున్నామండి. మొత్తం పొట్టు అంతా ఒలిసేస్తే ఒక 1200 గ్రాములు వచ్చిందండి. కేజీ పావు వచ్చినట్టు. కేజీ పావు రొయ్యలు వచ్చినాయండి. ఆ కేజీ పావు రొయ్యలకి పక్కా కొలతలతో కారం ఎంత వేయాలి, నూనె ఎంత వేయాలి, మసాలా పౌడర్లు, ఉప్పులు అన్ని కూడా క్లియర్ గా చెప్తామండి. ఆ రకంగా మీరు కూడా వేసుకొని చేసుకున్నారంటే సూపర్ గా వచ్చేది. అంతే ఇక మేమిద్దరమే కాకుండా 2 స్పెషలిస్టులు తీసుకొచ్చామండి. అది మామూలుగా చేయరండి, ఇప్పుడు చేస్తారండి బాబు పని. మనం ఆల్రెడీ పొట్టు తీసేసాం కాబట్టి నరాలు తీసేద్దాం. అది నరాలు తీసేస్తారు, రొయ్యలు తీద్దామండి. రొయ్య నరాలు. ఈ రొయ్యలకి పైన నరం ఉంటదండి, బ్లాక్ కలర్ లో కనిపిస్తా ఉంటది, దాన్ని తీసేసుకోవాలన్నమాట. అంటే రొయ్యకి నరాలు తీసుకోవడం అయిపోయింది. ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకున్నాం అంటే నీచు వాసన పోద్దండి. దివ్యా శుభ్రం కడిగి ఈ రొయ్యల్ని నీళ్ళు తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి, ఒక 5-6 సార్లు అన్నా. ఇవ్వండి రొయ్యలు మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 చెంచాలు ఉప్పు వేసేసుకొని ఒక 2 చెంచాలు పసుపు వేసి బాగా కలిపేద్దామండి. ఇక పసుపు పొడి వేసేస్తున్నాను. ఇది కలిపామ్మా. ఇలా బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకొని నిలవ పచ్చడికి కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకుందాం అండి. ఇప్పుడు మసాలా పొడి కోసం ఒక గుప్పుడు ధనియాలు తీసుకున్నాం, ఒక 2 చెంచాల ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులండి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 10 యాలకులు, 10 లవంగాలండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. దినుసులు వేపుకోవడానికి గిన్నె పెట్టుకున్నాం, వేపేసేయన్ని. అయిపోయినాయా? అయిపోయింది, తీసేయండి. శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు. పావు గంట సేపు పక్కన పెట్టాము. ఆ రొయ్యలు ఇప్పుడు పొయ్యి మీద పెట్టామండి. ఇవి ఇప్పుడు ఇందులోంచి నీరు బయటకు వచ్చేసి ఆ నీరు అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట. నీరు మొత్తం బయటకు వచ్చేయాలి. నూనె ఏమయ్యక్కలేదు, ఉత్తు రొయ్యలే పెట్టామండి. పొడి అయిపోయినాక ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసే. చూసారు కదండి రొయ్యల్లోంచి మొత్తం నీరంతా వచ్చేసి బయటికి ఇంకిపోయిందండి. రొయ్యలు దింపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాం అండి. ఎందుకంటే ఒక పొట్టు తీసిన రొయ్యలు కేజీ కదా, 1/2 కేజీ నూనె పడుతుందండి. వేరుశెనగ నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ నూనె ఏదైనా వేసుకోవచ్చు అండి. నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె అయితే కనుక చాలా బాగుంటుందండి రుచి. దీనిలో ముందు రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఈ రొయ్యలు ఒక 80% వరకు బాగా వేయించుకోవాలండి. అంటే దగ్గర దగ్గర ఒక 5 నిమిషాల పైనే పడుతుంది టైము. మనం వేయించుకున్న దాన్ని బట్టి ఈ రొయ్య యొక్క మెత్తదనం గట్టిదనం అనేది ఉంటుంది. ఎక్కువసేపు వేపుకుంటే రొయ్యి గట్టిగా ఉంటుందండి. తక్కువ మంట మీద దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల నుంచి వేపుతున్నామండి. చక్కగా ఎర్రగా ఏగిపోయినాయండి. ఇలా ఎర్రగా ఏగిన ఈ రొయ్యల్లో ఒక 5-6 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక నిమిషం పాటు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకున్నది అయితే కనుక భలే రుచి ఉంటుందండి పచ్చడి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిందండి. ఇక దీన్ని దింపేసుకునే ముందు ఒక చెంచా పసుపు వేసుకుందాం. బుజ్జి సరిపోద్ది దింపేయా. ఇప్పుడు దింపేసుకొని పక్కన పెట్టి ఈ నూనె కొంచెం చల్లారిన తర్వాత మనం కారము మసాలా పొడి అన్నీ వేసుకోవాలండి. వేడివేడిగా నూనె ఉన్నప్పుడే ఈ కారం వేసామనుకోండి నల్లగా అయిపోద్ది అనమాట. కారం కొంచెం చల్లారనిద్దాం. నూనె గోరువెచ్చగా చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో మనం కేజీ రొయ్యలు కదా, మనకి కేజీ రొయ్యలు 1/2 కేజీ నూనె అండి ఇది. దానికి గాను 1/2 కేజీ వరకు కారం పడుతుందండి. మనం మీరు ఆడించుకున్న కారాన్ని బట్టి, మిరపకాయలు కారం ఉన్నదాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోండి. ఇది మేము ఆడించుకున్న కారం అండి, బెంగళూరు కాయలతో ఆడించాం అనమాట. 1/2 కేజీ వేస్తున్నాను నేను. కొన్ని మసాలా దినుసులతోటి పొడి చేసుకున్నాం కదండి వేయించుకొని, ఆ పొడి కూడా వేసేస్తున్నాను. ఒక 20-30 ఎల్లుల్లిపాయ గుడ్లు ఒలుచుకొని వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అంటే దగ్గర దగ్గర మనకి 50 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. మనం రొయ్యలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నప్పుడు పసుపు ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా, అది ఇది కలిపి 50 గ్రాములండి. తర్వాత కలిపి చూసిన తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకుందాం. 50 గ్రాములు అయితే లెక్కండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. రొయ్యలు వేపుకునేటప్పుడు ఒక 1/2 కిలో నూనె వేసుకొని రొయ్యలు వేపుకున్నాం కదండి. ఇంకొక 1/2 కిలో నూనె కొంచెం గోరువెచ్చగా మరగబెట్టుకున్నాం. ఇప్పుడు కారం అది కలిపిన తర్వాత నూనె ఇందులో వేసేస్తున్నాం అండి. వేసే మొత్తంగా దీంట్లో కేజీ రొయ్యలకు గాను కేజీ నూనె వేసాము, 1/2 కేజీ కారం వేసామండి. ఒక 50 గ్రాముల వరకు ఉప్పు వేసుకున్నాం. రెడీ అయిపోయింది. ఇది అంతా బాగా చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేద్దామండి ఒక 1/2 కప్పు. ఒక పావు గంటకి పచ్చడి మొత్తం చల్లారిపోయిందండి. ఒక 10 నిమ్మకాయలతోటి రసం తీసుకున్నాను, ఒక 1/2 కప్పు ఉంటుంది. ఈ నిమ్మరసం వేసేసుకోవాలి. పచ్చడి ఈ పులుపు రావడం వల్ల భలే రుచి ఉంటుందండి. అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట టేస్ట్. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాకి ఎత్తేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక 6 నెలల పాటు తినచ్చండి. మనకి రొయ్య నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఫైనల్ గా రుచి చెప్తాండి ఎలా వచ్చిందో. ఆహా, అబ్బా అదిరిపోయింది. సూపర్. నువ్వు తినాలి. బాగుంది. రుజెట్టువా బ్రహ్మాండంగా ఉంది. ఉప్పు కారం పులుపు. కాదు ఇది అలా ఈ రోజు తినేస్తున్నాం మొత్తం. ఇప్పుడు మేము చెప్పినట్టు కొలతలు అన్ని పక్కా కొలతలు చెప్పాం కదండి. ఉప్పు కారం నూనె ఎంత తీసుకోవాలి అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. కారం మనం వేసుకున్న దాన్ని బట్టి కారం 1/2 కేజీ కారం వేసాం. మేము బెంగళూరు కాయలు ఆడిచ్చామండి. కారం ఘాటుగానే ఉందన్నమాట. నాకైతే నచ్చింది. పిల్లలకి కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇంకా రేపటికి ఎల్లుండికి మగ్గిపోద్దండి, పులుపు వేసాం కదా. ఆ కారం నూనెకి ఉప్పు కూడా తగ్గుద్ది రేపు అయ్యేసరికి. మా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్య నిలవ పచ్చడి అదరగొట్టేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ చెప్పండి.